ఇస్కరియోతు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోతే శిష్యులంతా ఏం మాట్లాడుకున్నారు తెలుసా? ఏవైనా కొనేదానికి యేసు ప్రభు పంపించాడేమో, లేక బీదలకు ఎవరికైనా డబ్బులు ఇమ్మని పంపించాడేమో. యేసుక్రీస్తు ప్రభు పేదవారికి వాక్యం చెప్పేవాడు, పేదవారికి డబ్బు కూడా పంచేవాడు. సో నా పాయింట్ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈరోజు పేదవారిని యేసు ప్రభు అడ్రస్ చేస్తుంటున్నాడు. నీవు పేదరికంలో జీవించిన సంవత్సరాలు చాలు. నీ యొక్క వంశంలో ఒకవేళ తరతరాల నుంచి పేదరికం వస్తుందేమో, అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సైకిల్ ను ఆయన బ్రేక్ చేయబోతున్నాడు. నీతో ఆ పేదరికం అన్నటువంటిది ముగింపు కాబోతుంది. పేదరికంలో ఒకవేళ నువ్వు చనిపోతే పరలోకం నిన్ను చూసి ఏమంటుందో తెలుసా? చెడ్డోడా అంటుంది. మంచివాడంట తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేస్తాడంట. నీకే దిక్కు లేకపోతే నీ పిల్లలకి ఎప్పుడు చూస్తావు? కానీ దేవునికి ఆశీర్వాదం ఏమిటో తెలుసా? యెహోవా ఆశీర్వాదం పని చేయడం ప్రారంభిస్తే నీ తర్వాత 10 తరాలు కూర్చొని తినేంత దీవెనను దేవుడిస్తాడు.